కేపీఐటీ టెక్నాలజీస్ షేర్ ఫాల్, కేపీఐటీ టెక్ ఫాల్, స్టాక్ మార్కెట్ తెలుగు. సో నిఫ్టీ టుమారో, స్టాక్ మార్కెట్. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో స్టాక్ మార్కెట్స్ బుల్ మనం అనుకున్నట్లుగానే పట్టు వదలని విక్రమార్కుడిలాగా పరిగెడుతూ ఉంది. మరి ఫర్దర్గా సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క గమనం ఎటు, ట్రావెల్ ఎటు, సో అలాగే హిస్టారికల్ డేటా ఏం చెప్తుంది, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్లో చూద్దాం. అలాగే కేపీఐటీ టెక్నాలజీ 16% ఇంట్రాడేలో ఫాల్ డౌన్ అయింది. దాని రిలేటెడ్ స్టాక్స్ కూడా ఫాల్ డౌన్ అయ్యాయి. కారణాలు ఏంటి అనేది చూద్దాం. అలాగే యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ కుదిరిందా, సో ఆ అప్డేట్స్ ఎంతవరకు వచ్చాయి అనేది చూద్దాం. సో రిలయన్స్ పవర్ 18% ర్యాలీ అయింది. దానికి కారణాలు ఏంటి అనేది చూద్దాం. సో M&M, ఓలా ఎలక్ట్రిక్, హ్యావెల్స్, MCXకి సంబంధించిన బిజినెస్ అప్డేట్స్, బ్రోకింగ్ అప్డేట్స్ ఇత్యాది విషయాలు చూస్తూ, అలాగే నిఫ్టీ 24Kని మళ్ళా టచ్ చేసింది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క ముఖ చిత్రం ఏంటో చూస్తూ సింపుల్గా వీడియోని ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన చాణక్య స్టాక్ ట్రేడర్స్ని వీడియోని లైక్ చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా లైక్ చేయండి. సో కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు ఛానల్ పనికొస్తుంది. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే సో నిఫ్టీ యొక్క లాస్ట్ 3 months డేటా చూస్తున్నాము. సో వారు వల్ల డ్రాపు, సో దాని తర్వాత వారు ముగుస్తుంది అనే సంకేతంతో ర్యాలీ, ముగియకుండా వారు కంటిన్యూ అవడంతో ఫాల్ డౌన్ చూసాం. అలాగే సద్దు మణుగుతుంది, అలాగే 60 days కాల్పుల విరమణ, ఆ చర్చల వైపు స్టెప్స్ వేయడంతో మళ్ళీ ఏంటంటే నిఫ్టీలో ర్యాలీ. సో ఓవరాల్గా మేజర్ ట్రెండ్స్ చూడాలి అని అంటే సో 2-3 months డేటా చూస్తే ఏంటంటే మార్కెట్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. సో అట్లాగే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము, ఈ వారు ఎండ్ చేస్తాము, సంధి వైపు స్టెప్స్ వేస్తాము అన్న అప్డేట్స్తో ఏంటంటే ఇలా గ్యాపప్తో ర్యాలీ అయ్యాయి. గ్యాపప్స్తో ఏంటంటే అగ్రెసివ్గా మార్కెట్ ర్యాలీ అయ్యింది. సో అగ్రెసివ్గా ర్యాలీ అయినప్పుడు హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగు, అలాగే సౌత్ కొరియా మార్కెట్లో అలజడి ఉన్నప్పుడు డ్రాపు, సో మళ్ళీ రికవరీ, మళ్ళీ హైయర్ లెవెల్లో కాస్త ప్రాఫిట్ బుకింగు, గ్లోబల్ మార్కెట్స్లో అనిచ్చుతున్నప్పుడు డ్రాపు. సో కొద్దిగా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్, హైయర్ లెవెల్లో మాత్రమే ప్రాఫిట్ బుకింగ్ అంటే డ్రాప్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. హెవీ డ్రాప్స్ అనేవి మార్కెట్లో లేవు. ఎక్కడా కూడా ట్రెండ్ చేంజ్ అయ్యేలాగా హిట్టింగ్ అనేది కనిపించలేదు. కాబట్టి బ్రాడ్ పిక్చర్ ఏదైతే ఉందో స్టాక్ మార్కెట్, ఈ వార్ ఎండ్ అప్డేట్తో ఏంటంటే స్టాక్ మార్కెట్ యొక్క ముఖ చిత్రం, బ్రాడ్ వ్యూ అనేది ఏంటంటే అప్ సైడ్కి మారింది అనేది మీ అందరికీ తెలిసిన అప్డేటే. సో అదే కంటిన్యూ అవుతుంది అనేది కూడా మనం నిన్న మాట్లాడుకున్నాం. సో ఈరోజు ఏంటంటే స్లైట్ గ్యాప్ అప్ అయ్యి మంచి గ్రీనిష్ క్యాండిల్, సో గ్రీన్ క్యాండిల్ పడిందా, రెడ్ క్యాండిల్ పడిందా అనేది కాదు, చూస్తే ఆ కదలిక, సో ఆ వేగం, సో ఆ ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అయ్యే విధానం చూస్తే ఇన్స్టిట్యూషన్స్ యొక్క యాక్టివిటీ అనేది హెవీగా కనిపిస్తూ ఉంది. మరొక్కసారి ఏంటంటే 24,000 అబౌవ్న స్టాక్ మార్కెట్ నిఫ్టీ అనేది క్లోజ్ అయింది. చూడండి ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే ట్రెడిషనల్ లాజిక్స్ ఫాలో అవుతూ ఉంటారు. 24,000 పైన ఉంది కాబట్టి, అలా క్లోజ్ అయింది కాబట్టి వెళ్ళి ట్రేడ్ చేద్దామని. సో అలా 24,000 పైన క్లోజ్ అయిన ప్రతిసారి చూడండి మళ్ళీ కిందకు వచ్చింది కదా అని చెప్పి మళ్ళీ డౌన్ సైడ్ ట్రేడ్ చేస్తూ ఉంటారు. కానీ డౌన్ సైడ్ ట్రేడ్ చేసిన వాళ్ళకి మళ్ళీ పైకి వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చింది. సో అందుకని ఏంటంటే సో మీరు లాస్ట్ 2-3 months డేటా చూసుకొని ఓవరాల్గా మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏంటి, మ్యాక్రో డేటాలో వస్తున్న చేంజెస్ ఏంటో చూసుకొని మార్కెట్ యొక్క బ్రాడ్ పిక్చర్ ఏంటో తెలుసుకుంటే ఏంటంటే దాన్ని బట్టి ఏంటంటే అనుకూలంగా ఏంటంటే మీరు సొంతంగా ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. రాకేష్ జున్వాలా గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే మార్కెట్ యొక్క బ్రాడ్ పిక్చర్ చూడటం. అది మ్యాక్రో డేటాని ఏంటంటే స్టాక్ మార్కెట్తో ముడిపెట్టి మ్యాక్రో డేటాకి తగ్గట్టుగా మూమెంట్స్ని అబ్జర్వ్ చేయటం. సో అంతేగాని ట్రెడిషనల్ లాజిక్స్ అయిన సపోర్ట్, రెసిస్టెన్స్ అని, మూవింగ్ యావరేజెస్ అని, బొలింగర్ బ్రాండ్లు అని, ఫిబోనకీ అని, సో అట్లాంటివి ఏంటంటే లేటు. అలాగే ఏంటంటే లైన్లు డిఫరెంట్గా గీసుకొని మనం సో ఎక్కడో ఒక పాయింట్ పెట్టుకొని మనం బై చేస్తే కనుక స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉంటాయి, అదనమాట. కానీ ఇక్కడ మ్యాక్రో డేటా ఏం చూపిస్తుంది, సో వారు ఎండ్ అనే అప్డేట్తో ర్యాలీ రావటం, అలాగే ఏంటంటే మన కంట్రీకి ఇండివిజువల్గా ఐఐపి డేటా పాజిటివ్గా వచ్చింది. సో ఇంకా మంచి ర్యాలీస్ వచ్చాయి, కానీ ఐటీ మార్కెట్ సపోర్ట్ చేయట్లేదు. బ్యాంక్ నిఫ్టీ బలంగా సపోర్ట్ చేయటం, ఇతరత్ర సెక్టార్స్ కూడా మార్కెట్కి సపోర్ట్ చేయడం అనేది ర్యాలీస్కి కారణం అవుతూ ఉంది. ఇట్లాంటి అబ్జర్వేషన్స్ మనం అబ్జర్వ్ చేయాలి. సో ఐఐపి డేటా ఒకటి పాజిటివ్. అలాగే ఏంటంటే ఇండియా యూఎస్కి సంబంధించిన
ట్రేడ్ టాక్స్ వాటి గురించి నేను అప్డేట్ అనేది వీడియోలో చెప్తాను. సో అది ఆల్మోస్ట్ కొలిక్కొచ్చింది. ఇంకా 1% పెండింగ్. చిన్న చిన్న లావాదేవీలు చిన్న చిన్న ఉంటాయి కదా, డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఫైనల్ అవుట్పుట్ మీద సంతకం పెట్టే కొన్ని గంటలు కొన్ని రోజుల్లోనే ఉంది అనేది మనకి స్పష్టమైన సంకేతాలు రావడం కూడా మార్కెట్కి ఊతాన్ని ఇచ్చింది అని చెప్పొచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా రేపేంటి అని ఎప్పుడు కూడా చూడొద్దన్నమాట. ఎందుకనంటే సో వన్ డే గ్లోబల్ క్యూస్ బాగోకపోవచ్చు, లోకల్గా టెంపరీ అనిశ్చితి ఏదైనా రావచ్చు. సో అందువల్ల ఏంటంటే 1-2 డేస్ ఏదైనా డిప్ అయినా కూడా మార్కెట్ యొక్క బ్రాడ్ పిక్చర్, అంటే ఓవరాల్గా ఎటు వెళ్ళాలి అని చూస్తున్న బ్రాడ్ పిక్చర్ ఏదైతే ఉందో దాంట్లో అయితే కనుక చేంజ్ రాదు. సో దాంట్లో చేంజ్ రావాలి అని అంటే డైనమిక్గా, అంటే ఓవరాల్గా ఎకానమీని ఎఫెక్ట్ చేసే థింగ్ ఏదన్నా రావాలి, లేదా యుద్ధం మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. సో అట్లా మన ఎకానమీకి సంబంధించిన థింగ్, జీడిపి నెంబర్స్ కానీ, ఇన్ఫ్లేషన్ వర్రీస్ కానీ, ఇంకేదన్నా డేటా కానీ, సో ఆటో సేల్స్ నెంబర్స్ తేడా పట్టడం కానీ, అట్లా మన ఎకానమీని ఎఫెక్ట్ చేసేలాగా, లేదా ఆర్బీఐ ఏదన్నా షాకింగ్ న్యూస్ అప్డేట్ కానీ, ఎఫ్ఎం గారు ఇచ్చే షాక్స్ కానీ, సర్ప్రైజులు కానీ, అట్లాంటి వాటికి మార్కెట్ యొక్క బ్రాడ్ పిక్చర్ మారుతుంది తప్ప, సో చిన్న చిన్న ఏషియన్ మార్కెట్స్ పడ్డాయనో, చిన్న చిన్న లోకల్గా వచ్చే బ్యాడ్ న్యూస్లకు ఏంటంటే స్టాక్ మార్కెట్ యొక్క ముఖ చిత్రం మారదు. స్టాక్ మార్కెట్ ఎప్పుడూ కూడా పై డైరెక్షన్లోకి వెళ్తున్నా కూడా డౌన్ అవుతూనే ఉంటుంది. మధ్యలో చిన్న చిన్న అప్డేట్స్, డౌన్స్ ఉంటాయి అండ్ సెట్ బ్యాక్స్ ఉంటాయి. అంతేగాని ఎవ్రీడే అనేది ఎగబాకి వెళ్ళలేదు. అట్లాగే ఏ బ్యాడ్ న్యూస్ లేనప్పుడు కూడా, సో డైలీ పైకి వెళ్తున్నప్పుడు కూడా, సో వాళ్ళకి బై చేద్దామన్నప్పుడు ప్రాపర్ సెల్లింగ్ క్వాంటిటీ అనేది రీటైల్ పీపుల్ నుంచి దొరకదు. అంతే కదా, అందరికీ బాగా పెరుగుతున్నప్పుడు బై మూమెంటంలో ఉన్నప్పుడు అందరూ బై చేయాలని చూస్తారు. రీటైల్ పీపుల్ బై చేసి, ఇన్స్టిట్యూషన్స్ బై చేసి, అలాంటప్పుడు మరి ఆర్డర్లు ఎగ్జిక్యూట్ ఎలా అవుతాయి? అవ్వవు కదా. సో అందుకని ఏంటంటే కాస్త ర్యాలీస్ వచ్చినా దాని తర్వాత కాస్త ప్రాఫిట్ బుకింగ్ చేసి మళ్ళీ కింద పడుతుందేమో అని అనిపిస్తారు. మళ్ళీ ఏంటంటే వాళ్ళకి మళ్ళీ సెల్ ఆర్డర్స్ దొరికేస్తాయి, మళ్ళీ బై చేసుకుంటా పైకి తీసుకెళ్తారు. కాబట్టి స్టాక్ మార్కెట్లో హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి. కానీ ఓవరాల్గా మ్యాక్రో డేటా ఏంటి, ఓవరాల్గా మార్కెట్ యొక్క గమనం ఏంటి, ఇంటెన్షన్ ఏంటి అనేది చూస్తే ఏంటంటే మీకు క్లియర్గా ఆ బ్రాడ్ పిక్చర్ అనేది మీకు అర్థమవుతుంది. సో అదనమాట కథ. సో ఇదంతా విపులంగా చెప్తున్నాను కదా. సో అర్థమైన వాళ్ళు మీకు ఏమర్థమైంది, మీరు అండర్స్టాండింగ్ని, నిఫ్టీ మీద మీ అండర్స్టాండింగ్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. చూడండి, అలాగే కేపీఐటీ టెక్నాలజీస్కి సంబంధించి చూడండి, స్టాకు ఇంట్రాడేలో 16% దాకా పడిపోయింది. సో కారణం ఏంటి అని అంటే చూడండి, అక్కడ చూడండి ఏంటి, జూన్ క్వార్టర్కి సంబంధించి సడన్ యాక్షన్స్ అని చెప్తున్నారు. యూరోపియన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్, సో వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే ప్రాపర్ డిమాండ్ లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సో వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో అట్లాగే ఫైనాన్షియల్ ఇయర్ 27కి సంబంధించిన అవుట్లుక్ అనేది వీక్గా ఇవ్వటం, సో దానితో ఏంటంటే సో కేపీఐటీ టెక్నాలజీస్ స్టాక్ అనేది ఫాల్ డౌన్ అయింది. జేఎం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా ఏంటంటే స్టాక్ని ఇంతకుముందు బై అని చెప్పారు, ఇప్పుడు రెడ్యూస్ అని చెప్తా టార్గెట్ని ఏంటంటే 860 ఎర్లియర్గా ఇచ్చి ఇప్పుడు 620కి టార్గెట్ని కట్ చేశారనమాట. సో అది కదా. సో ఇలా ఎర్నింగ్ అప్డేట్స్కి సంబంధించిన గైడ్లైన్స్లు సరిగ్గా లేకపోవడంతో స్టాక్స్ డమ్మీలను కొట్టాయి. అలాగే ఈ యూరోపియన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, అంటే సో యూరోపియన్ ఆటోకి సంబంధించిన ఎక్విప్మెంట్ అనమాట అది. సో దానికి సంబంధించిన డిమాండ్ కన్సర్న్స్ అక్కడ నుంచి వాళ్ళకి ఆ డిమాండ్ అవుట్లుక్ అనేది లేకపోవడంతో ఏంటంటే దానివల్ల స్టాక్ డ్రాప్ అయిందని చెప్పొచ్చు. సో ఆ రిలేటెడ్ స్టాక్స్ కూడా చూడండి, సేమ్ దాని మీద డిపెండ్ అయి ఉన్న టాటా టెక్ కానీ, టాటా ఎల్ఎక్స్ఐ కానీ, ఇవి కూడా ఏంటంటే 5% దాకా డిక్లైన్ అయ్యాయి. కానీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, కేపీఐటీ టెక్నాలజీ యొక్క హిస్టారికల్ డేటా చూస్తే చూడండి, సేల్స్ గ్రోత్ పెరిగింది. సో ఆ రెవెన్యూని కూడా వాళ్ళు ఏంటంటే డబల్ చేస్తామని చెప్పి ఒక కంపెనీని హైర్ చేసి, అంటే అలాంటి బిజినెస్ ఉన్న కంపెనీని హైర్ చేసి వాళ్ళు రెవెన్యూని దానికి తగ్గట్టుగానే డబల్ చేశారు గతంలో. సో ప్రాఫిట్లు కూడా కన్సిస్టెన్సీగా తీసుకొచ్చారు. సో కానీ ఇప్పుడు ఏంటంటే జస్ట్ 1% రెవెన్యూలో డీవియేషన్ వీక్ అనే దాన్ని స్టాక్ మార్కెట్ ఏంటంటే దాన్ని నెగిటివ్గా చూస్తుంది. చూడండి, స్టాకు మంచిగా పర్ఫామ్ చేస్తున్నప్పుడేమో 40 PE, 50 PE, 60 PEస్లో నడిచాయి. కానీ ఈ వార్ టెన్షన్స్ అలాగే ఏఐ ఫియర్ వల్ల స్టాక్స్ ఆల్రెడీ డిస్కౌంట్ మోడ్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగా మూలిగే నక్క మీద ఏంటంటే తాటికే పడ్డట్లు ఏంటంటే ఇట్లాంటివి అయినాయి. కానీ చూడండి ఫ్రెండ్స్, స్టాక్ ప్రైజులు చూడండి, కేపీఐటీ టెక్నాలజీస్ హైయెస్ట్ అదే 2000 పైకి కూడా వెళ్ళి ట్రేడ్ అయ్యింది అది. కానీ 2000 పైన ట్రేడ్ అవుతున్నప్పుడు కూడా స్టాకు
సో దాని యొక్క రెవెన్యూ చూడండి 5842, 4872. కానీ ఇప్పుడు 500 చేంజ్ ట్రేడ్ అవుతున్నప్పుడు 6455 రెవెన్యూలో ఉంది. అంటే స్టాక్ 2000 ఉన్నప్పుడు ఆ కంపెనీ వాల్యూ, ఆ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ ఏదైతే ఉందో అది పెద్దగా ఉంది, అంటే ప్రీమియంలో నడుస్తూ ఉంది. కానీ కంపెనీ యొక్క రెవెన్యూ పెరిగినా కూడా స్టాక్ ప్రైస్ డిక్లైన్ అయ్యింది. ఎందుకంటే పీపుల్ ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్ల. సో అది చూడండి, కేపీఐటీ టెక్నాలజీస్ లాంటి కంపెనీ 22 పీఈలో ట్రేడ్ అవుతూ ఉండటం అనేది ఏఐ ఫియర్ కానీ, గ్లోబల్గా ఈ వార్ టెన్షన్స్ వల్ల కానీ, అలాగే ఎక్సెంచర్ ఇచ్చిన గైడ్లైన్స్లు వీక్, అట్లాగే దానికి తగ్గట్టుగానే టెక్ కంపెనీస్ అన్నీ కూడా ఏంటంటే వీక్ గైడ్లైన్స్లు ఇవ్వడంతో ఇట్లాంటివన్నీ కలిపి ఏంటంటే ప్రీమియమ్స్ కట్ అయ్యాయి. చూడండి ఫ్రెండ్స్, ఒకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రైజ్లు అనేవి టెంపరీగా పడిపోతాయి, కానీ కంపెనీ అనేది ఒక్కసారిగా సన్నబడిపోదు. సో ఇది ఒక్కటి తెలుసుకుంటే ఏంటంటే, సో మీరు ఖచ్చితంగా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి డిఫరెన్స్ ఏంటో మీరు తెలుసుకుంటారనమాట. అది కదా. సో మళ్ళీ ఏంటంటే ఆ రెవెన్యూ, ఆ గైడ్లైన్స్ అన్నీ మారిపోతే ఏంటంటే మళ్ళీ థింగ్స్ బాగుంటే ఇప్పుడున్న రెవెన్యూకి స్లైడ్గానే పెరుగుంటుంది, కానీ స్టాక్ ఎక్కడికో వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు ఎగబడతా ఉండొచ్చు. చూడండి ఫ్రెండ్స్, అదే పొలం అక్కడ ఏదో ఎయిర్పోర్ట్ పడుతుందంట అనగానే సో అది 30 లక్షలు పలికింది, అప్పుడు దాకా 5 కోట్లు పలకచ్చు. మళ్ళీ ఆగిపోయిందంట అన్నప్పుడు మళ్ళీ 40 లక్షలకు పడిపోవచ్చు, 20 లక్షలు కూడా పడిపోవచ్చు. కానీ మాగాణి మన మెట్ట అవి ఇచ్చే కౌలు మాత్రం అలాగే ఇస్తాయి, అలాగే పండుతాయి. ఆ ఒక్క పాయింట్ మీరు తెలుసుకుంటే ఏంటంటే స్టాక్స్ని టెంపరీ ఫాల్ డౌన్స్, ఇట్లా టెంపరీ కొన్ని ఇయర్స్, కొన్ని మంత్స్ అట్లా ఏంటంటే కొన్ని సెక్టార్లకి బ్యాడ్ ఉంటాయి. ఐటీకి గతంలో కూడా బ్యాడ్ ఇయర్స్ నడిచినవి ఉన్నాయి. అలాగే మీరు కోవిడ్ టైంలో చూస్తే చిప్ స్టాక్స్, అంటే చిప్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల ఏంటంటే ఆటో సెక్టర్ బాగా ఇంపాక్ట్ అయింది. కానీ దాని నుంచి మన కంట్రీ కోలుకుంది. ఆ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్తో టైఅప్ అయ్యి అటువైపు బిజినెస్ మన కంట్రీ పెంచి, సో చైనా మీద డిపెండ్ అవ్వకుండా చాలా తగ్గించుకొని మనం సో సెల్ఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ వైపు స్టెప్స్ వేసాం. అలాగే ఏఐ వల్ల ఇంపాక్ట్ అవుతున్నాయి, అలాగే యూరోపియన్ డిమాండ్ వల్ల కానీ, గ్లోబల్గా ఉన్న అనిశ్చితి వల్ల కానీ, వాళ్ళకి డీల్స్ కుదరక ఇంత ముందు స్థాయిలో లేక ఏంటంటే కాస్త వీక్ గైడ్లైన్స్లు ఇవ్వడం, కాస్త రెవెన్యూలో డిక్లైన్ అవ్వడం అనేది సర్వసాధారణమే. కానీ ఇలాంటివన్నీ కూడా టెంపరీ. సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. కానీ ఫర్దర్ ఇయర్స్లో ఏంటంటే మళ్ళీ ఇవి వెలిగేటప్పుడు అందరూ ఎగబడతారు. సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని కొనమని కానీ వద్దని కానీ చెప్పే ఉద్దేశం కాదు. హిస్టరీ మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేయమని మాత్రం చెప్తాను. చూడండి సార్, వీడియోలో చెప్పేవన్నీ కూడా ప్రూఫ్స్ కాన్సే. మీ వ్యక్తిగతమైన రీసెర్చ్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ యొక్క సలహా అనేది తప్పనిసరి అనమాట. అది కదా. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే ఏంటంటే మీలో ఎవరికైనా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ కలిపి ఉన్నాయి చూడండి. సో కలిపిచ్చాను. సో జస్ట్ మీరు లింక్ ఇలా ఓపెన్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే 10 minutes అకౌంట్ ప్రాసెస్. సో మీలో ఎవరికైనా అకౌంట్ లేకపోతే కనుక మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి పంపిస్తే కనుక ఏదైనా బ్రోకింగ్ కంపెనీస్ నుంచి ఏదైనా అప్డేట్స్ ఉంటే కనుక మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్తాను. చూడండి, అలాగే హ్యావెల్స్కి సంబంధించి సిటీ వాళ్ళు అప్గ్రేడ్ చేశారనమాట, న్యూట్రల్ నుంచి బై అని చెప్పి. ప్రైస్ చాలా కట్ అయింది. అట్లాగేంటంటే కంపెనీ యొక్క గ్రోత్, మార్జిన్స్ రెండు కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి అనేది వీళ్ళు అబ్జర్వ్ చేశారు. ఆ పాయింట్ని బేస్ చేసుకొని వీళ్ళు బై అని చెప్తున్నారు. మనం ఆ పాయింటర్స్ అబ్జర్వ్ చేయాలి. సో ఇది తెలుసు కదా, ఈ కేబుల్స్, వైర్స్, ఈ సెగ్మెంట్స్ లీడింగ్ బిజినెస్ ఇది. కాబట్టి ఒకసారి వాల్యుయేషన్స్, ప్రోస్, కాన్స్ అనేవి మనం భవిష్యత్తు వీడియోస్లో తెలుసుకుందాం. ఎవరైతే మన సబ్స్క్రైబర్లు ఉంటారో ఒకసారి నాకు రిమైండ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, రిమైండ్ చేయండి. భవిష్యత్తులో మనం హ్యావెల్స్ గురించి హిస్టారికల్ డేటా ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి అనేది, ప్రోస్, కాన్స్ అనేది డిస్కస్ చేద్దాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే M6కి సంబంధించి, సో M6కి సంబంధించి ఏంటంటే రేటింగ్ అప్డేట్ అనమాట. జెఫ్రీస్ వాళ్ళు ఏంటంటే M6 మంచిగా గ్రో అవుతుందని చెప్తున్నారు. ఎందుకనంటే ఈక్విటీ కన్నా కూడా పీపుల్ M6కి మధ్య ట్రేడింగ్కి ఎగబడుతూ వెళ్తున్నారు. అలాగే ఇలా పెరుగుతూ ఇయర్లీ 20% CAGR పెరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ, M6 రెవెన్యూ పెరుగుతుందని నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో అని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. సో అలాగే ఇండియాలో కూడా నాన్ అగ్రి ఎక్స్చేంజ్, అది మనకి వీటివైపు పీపుల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని, కాబట్టి 2029 కల్లా మంచిగా గ్రో అవుతుంది, ఈ కమోడిటీ మార్కెట్లో పీపుల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది వీళ్ళ అంచనా అనమాట. చూడండి ఫ్రెండ్స్, అయితే ఏంటంటే రీసెంట్గా కమోడిటీలో ట్రేడింగ్ అనేది పెరిగింది. సో మనం కూడా అబ్జర్వ్ చేసాము. సో అయితే ఏంటంటే అది గ్లోబల్గా క్రూడ్ ఇష్యూస్ నడుస్తున్నప్పుడు మీరు మెటల్స్లో కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, అగ్రి ప్రొడక్ట్స్, నాన్ అగ్రి ప్రొడక్ట్స్ మొత్తం
సో వార్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ నడుస్తున్నప్పుడు ఏంటంటే కమోడిటీ ప్రైజులు అన్నిట్లో కూడా హెచ్చుతగ్గులు హెవీగా ఉంటాయి. సో అయితే అవి ఆగిపోయినప్పుడు ఏంటంటే సో అంతలా మళ్ళీ వాటిలో వోల్టాలిటీ ఉండదు. పీపుల్ ఎక్కడ వోల్టాలిటీ ఉంటుందో అక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు. అందువల్ల ఏంటంటే రీసెంట్గా ఎంసీఎక్స్లో ఇట్లాంటి వాటిలో ఏంటంటే హెవీ వాల్యూమ్స్లో ట్రేడ్స్ జరిగాయి. కానీ భవిష్యత్తులో అలాగే ఇంత స్థాయిలో ఇప్పుడు డేటాని బేస్ చేసుకొని అంత స్థాయిలో వస్తుందా అని అంటే అది ప్రశ్నార్థకమే. కాబట్టి ఇది నా వ్యక్తిగతమైన వ్యూగా చెప్తాను. ఒకసారి మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఎంసీఎక్స్ గురించి వాళ్ళు చెప్తా రేటింగ్ అప్డేట్ని పెంచారనమాట. సో ఎవరు జెఫ్రీస్ వాళ్ళు చెప్తున్న వ్యూగా చెప్పొచ్చు అనమాట. అది కథ చూడండి. అలాగే M&M ఇవాళ మంచి ర్యాలీ అయింది, నిఫ్టీలో టాప్ గెయినర్గా నిలబడింది. దానికి కారణం ఏంటంటే జూన్కు సంబంధించిన ఆటో సేల్స్ ఎస్టిమేట్స్ని బీట్ చేసిందనమాట. సో ట్రాక్టర్ వాల్యూమ్స్ యాక్చువల్గా వీక్ మాన్సూన్ అయితే ట్రాక్టర్ సేల్స్ డ్రాప్ అని అనుకున్నారు, కానీ ఎస్టిమేట్స్ కన్నా కూడా ఇది మంచిగా జూన్ సేల్స్ రావడంతో సో ప్యాసింజర్ వెహికల్ సేల్స్ 28% అప్పు. అలాగే ఏంటంటే ఎక్స్పోర్ట్స్ అనేవి మోర్ దాన్ డబుల్ అయినాయి. సో ఇలాంటి బిజినెస్ అప్డేట్స్ ఏంటంటే స్టాక్ ప్రైస్ పెరిగిందనమాట. అది చూడండి. ఇప్పటిదాకా మనం చెప్పిన వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే రిలయన్స్ పవర్ చూడండి 18% ర్యాలీ అయింది. ఏఐ న్యూ ఏజ్ టెక్నాలజీస్ ఇవి అడాప్ట్ చేసుకోవటం, అటువైపు వీళ్ళు స్టెప్స్ వేయడంతో ఏంటంటే ఆ స్టాక్లో ర్యాలీ వచ్చింది అని చెప్పొచ్చు. సో అలాగే మనం యుఎస్ ఇండియాకి సంబంధించిన ట్రేడ్ డీల్ మొత్తం కూడా ఒక కొలిక్కి వచ్చింది. లాస్ట్ 1% పెండింగ్ ఉంది అనే అప్డేట్ మనకు కనిపిస్తూ ఉంది అనమాట. ఫైనల్ డీల్స్, ఆ బార్గెయిన్స్, డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి రేపో మాప మనం లడ్డు కావాలని ఆయన అలాంటి గుడ్ న్యూస్ మనం వినొచ్చు అనేది అనిపిస్తూ ఉంది. చూడండి. అలాగే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి నిన్న వీడియోలో నేను తమిళలో మెన్షన్ చేసి డిస్కషన్ చేయడం మర్చిపోయాను. సో ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి ఏంటంటే స్టాక్ ప్రైస్లో ర్యాలీస్ వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన బిజినెస్ అప్డేట్ ఏంటి అని అంటే ఢిల్లీలో ఏంటంటే ఇక్కడ నుంచి రిజిస్ట్రేషన్స్కి ఏంటంటే ఓన్లీ ఎలక్ట్రానిక్ వెహికల్స్కి మాత్రమే, 2 వీలర్స్కి పర్మిషన్ ఇస్తున్నారు అని అప్డేట్ వాళ్ళ క్యాబినెట్ కూడా అప్రూవ్ చేయడంతో ఏంటంటే ఢిల్లీలో పొల్యూషన్ అదంతా మీకు తెలుసు కదా. కాబట్టి ఏంటంటే ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఈవీని కొనాలి, ఈవీ రిలేటెడ్ వెహికల్సే కొనాలి కదా వాళ్ళు. కాబట్టి ఏంటంటే దానివల్ల ఏంటంటే మంచి డిమాండ్ రావచ్చు, ఈ ఓలా ఎలక్ట్రిక్ యొక్క బిజినెస్ పెరగచ్చు, రెవెన్యూ పెరగచ్చు అనే అప్డేట్స్తో ఏంటంటే ఎలక్ట్రిక్ రిలేటెడ్ కంపెనీ కాబట్టి అది సో ఈవీ రిలేటెడ్ కంపెనీ కాబట్టి ఓలా ఎలక్ట్రిక్లో ర్యాలీ నిన్న ఈరోజు మనం చూసామన్నమాట. చూడండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ, సో బ్యాంక్ నిఫ్టీని భుజాన వేసుకుంది అని చెప్తాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ నిఫ్టీలో హెవీ వెయిటెడ్ సెక్టార్ ఏదైనా ఉంది అని అంటే బ్యాంకు. చూడండి, ఏ కంట్రీకైనా బ్యాక్ బోన్ ఏంటి అని అంటే బ్యాంక్స్, ఫినాన్స్. సో నిఫ్టీలో హెవీ వెయిటెడ్ సెగ్మెంట్ ఏంటి అంటే బ్యాంక్సే కదా. బ్యాంక్ నిఫ్టీలో ర్యాలీస్ వస్తున్నాయి కాబట్టి నిఫ్టీ నిలబడుతుంది. ఐటీ లాగుతున్నా కూడా బ్యాంక్ బాగా సపోర్ట్ చేయడంతో ఏంటంటే మనకి ఓవరాల్గా నిఫ్టీ పైకి వెళ్ళడానికి కారణం ఏందనే విషయం మనకి అర్థమవుతుంది. మన స్క్రీన్ మీద లాస్ట్ 3 months డేటా మనం చూడొచ్చు అనమాట. వారు వల్ల డ్రాపు, దాని తర్వాత ఆగుతుంది అన్నప్పుడు రికవరీ, ఆగకపోవడంతో డ్రాప్స్, ఆగుతుంది అనే అప్డేట్తో మళ్ళీ ర్యాలీస్. నిఫ్టీతో కన్నా కూడా బ్యాంక్ నిఫ్టీలో హెవీగా ర్యాలీస్ రావటం, హైయర్ లెవెల్లో మైన్యూట్ ప్రాఫిట్ బుకింగ్ తప్ప హెవీ ఫాల్ డౌన్స్ అనేవి రాకపోవటం అనేది శుభసూచకంగా కనిపిస్తూ ఉంది. కానీ ఎగ్జాక్ట్గా టుమారో ఏంటి అని ఎప్పుడు కూడా ప్రిడిక్ట్ చేయొద్దు. రేపు గ్లోబల్ క్యూస్ డిప్ ఉండొచ్చు, ర్యాలీ ఉండొచ్చు. రేపు అనే చూసేటప్పుడు ఏంటంటే రేపు నిఫ్టీ చూసుకొని మార్కెట్స్ ఏంటో చూసుకొని ఓపెన్ అయిన తర్వాత అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ అది. కానీ బ్రాడ్ పిక్చర్ని, మార్కెట్ యొక్క దిక్సూచి ఎటువైపు అనేది బ్యాంక్ నిఫ్టీ సూచిస్తూ ఉంది. సో ఆ విషయం తెలుస్తుంది. దిక్సూచి అంటే ఓవరాల్గా బ్రాడ్ పిక్చర్ ఏంటి అంటే పైకని, అంతేగాని రేపేంటి ఎల్లుండి ఏంటి అట్లా సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు కూడా మార్కెట్ని ప్రిడిక్ట్ చేయొద్దు, ఇబ్బంది పడతారు అని చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క అనాలిసిస్. ఇప్పటిదాకా మనం చెప్పింది ఎఫర్ట్ పెట్టి చెప్పాను అనిపిస్తే కనుక లైక్ చేయండి. కళాకారులకి చప్పట్లు, మాలాంటి యూట్యూబర్లకి కామెంట్లు. అంతకన్నా మేము ఏమని ఎక్స్పెక్ట్ చేస్తాం, మీ దగ్గర ఏమి ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. కాబట్టి మీ అభిప్రాయాలు తెలియజేస్తూ మీరు కూడా మంచి స్టాక్స్ని స్టడీ చేస్తూ వాటికి సంబంధించిన క్వెరీస్ అడుగుతూ కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటే వాటినే ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాను. అదనమాట. సో అది ఫ్రెండ్స్ మనకి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గుడ్ డే.